ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఓట్ చోరీ అంటూ బీఆర్ఎస్ కొత్త అంశాన్ని లేవనెత్తింది. 20,000 దొంగ ఓట్లను కాంగ్రెస్ నమోదు చేయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ కు కలిసొస్తాయా, బూమరాంగ్ అవుతాయా? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఓటు చోరీ అని రాహుల్ గాంధీ అంటూ ఉంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీతోనే గెలవాలని ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగానే బీఆర్ఎస్ పార్టీ ఓటు చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓ ఇంట్లో 43 మంది ఓటర్లు ఎలా ఉన్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. ఒకే అడ్రస్ తో అన్ని ఓట్లు ఎలా ఉన్నాయి, అధికార పార్టీ ఓట్లను చోరీ చేస్తోందంటూ దుయ్యబట్టారు. అయితే కేటీఆర్ ఆరోపణలపై కొంత చర్చ జరిగింది. అధికార పార్టీ ఇలాంటి ఎత్తుగడ వెయ్యడమేంటి అనే చర్చ కనిపించింది. రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన ఆరోపణలనే కేటీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. అయితే ఈ ఆరోపణలు బీఆర్ఎస్ కు కలిసి రావడం కంటే బూమరాంగ్ అయ్యిందన్నట్టుగా చర్చ టర్న్ అయ్యింది. ఓటర్ల జాబితాలో తప్పులపై కేటీఆర్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఎన్నికల అధికారులు విచారణ జరిపారు. విచారణలో ఓట్లన్నీ ఒకే అపార్ట్మెంట్లో ఉన్నవేనని, అవి కొత్తగా నమోదు చేసుకున్నవి కావని తేలిందే. గతంలో ఉన్న ఓట్లేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసిందే. దాంతో బీఆర్ఎస్ అనుకున్నది ఒక్కటి, అయ్యింది మరొకటి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఓటర్ల లిస్టులో కొత్తగా చేరిన ఓట్లు చాలా తక్కువ. ఇతర ప్రాంతాల వారికి కూడా ఓటు హక్కు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న చాలా మందికి సొంతూళ్లలో ఓట్లు ఉన్నాయి. ఇలా 2 ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వాళ్లు గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన ప్రతిసారి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఓటర్ ఐడెంటిటీ కార్డుకి ఆధార్ అనుసంధానం చేస్తే కట్టడి చేయడం ఈజీగా ఉండేది. కానీ ఆ పరిస్థితి లేదు. చాలా సీరియస్ గా చర్చ జరగాలని ఓట్ చోరీపై ఆరోపణలు చేసింది బీఆర్ఎస్. కానీ ఆ పార్టీ ఆశలపై ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టిందే. ఓటు చోరీతోనే కదా బీఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపిన ఓటర్లు పాత లిస్టులోనూ ఉన్నారు. అసలు ఓటు చోరీ జరిగిందే బీఆర్ఎస్ హయాంలో అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటు చోరీతో మీరు గెలిచింది ఓటు చోరీతోట. ఈ 42 ఓట్లు అనేది ఆ ఇంట్లో మీరు నిన్న ఏదైతే సోషల్ మీడియాలో ఒక సైకోల్లాగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుండ్రో, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని, ఇలా మెయిన్ మీడియా నిజాలు చెప్తుంది కాబట్టి సోషల్ మీడియాలో ఏ తప్పుడు ప్రచారమైనా చేయొచ్చు అని చెప్పి, ఏ విధంగా అయినా వాగచ్చు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు ఆడడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈసీ చాలా క్లారిటీ చెప్పింది. ఈ 42 ఓట్లు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, గతంలో ఉన్నవే. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలతో ఓట్ చోరీ ఎజెండాను ఎత్తుకుంది బీఆర్ఎస్. కానీ విషయంలో క్లారిటీ లేకపోవడంతో అది కాస్త రివర్స్ అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.